హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు మీరందరూ అయితే బాగున్నారు అనుకుంటున్నాను. నేను బాగున్నానండి, విత్ ఫ్యామిలీతో పాటు. నేను ఈరోజు చెప్పబోయే మ్యాటర్ ఏంటంటే, ఎప్పటి నుంచో అనుకుంటుంది, ఆఫ్టర్ సింధు తర్వాత మే 11కి వెళ్ళిపోయాడు ఇంటికి. తర్వాత నేను లీవ్కి వెళ్ళి వచ్చి వీళ్ళని తీసుకొచ్చి ఒక 10 days తర్వాత వీళ్ళ స్కూల్స్ అయితే మళ్ళీ బ్యాక్ స్టార్ట్ అయిపోయింది. July 21కి వీళ్ళ స్కూల్ స్టార్ట్ అయిపోయింది. మా మిస్సెస్ అయితే తెగ పరేషాన్ అయిపోయింది. స్కూల్కి పంపించాలి, ఇంట్లో ఉంటే అల్లరి చేస్తున్నారని. ఆ రోజు అయితే రానే వచ్చేసింది. పిల్లల్ని రెడీ చేయటంలో ఫుల్ బిజీ అయిపోయింది మా మిస్సెస్ అయితే. నేనైతే ఇవాళ వాయిస్ ఓవర్ ఇవ్వటానికి కారణం ఏంటంటే, మా ఆవిడ పెద్ద చెప్పలేకపోతుంది. కొంచెం అట్రాక్టివ్గా వాయిస్ ఎలా ఉంటే సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ వస్తాయి అనేది అనుకుంటున్నాను. నా వాయిస్ బాగుంటుందని నేను అనుకోవట్లేదు, కాకపోతే ఇవ్వాలని అయితే నేను అనుకుంటున్నాను. మా డాక్టర్ అండి జాన్ రోమీనా, ఆమెను రెడీ చేస్తుంది మా మిస్సెస్. పొద్దున్నే ఎర్లీ 5 o'clock అయితే లేచి వాళ్ళు రెడీ చేయడానికి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ రెడీ చేసింది. వాళ్ళ కోసం దోశలు వేసి వాటర్ బాటిల్ నీళ్ళు పెట్టి అండ్ వీళ్ళ లంచ్ బాక్స్ రెడీ చేసి, ఒక వారం రోజుల నుంచి అయితే వీళ్ళ ప్రాజెక్ట్ వర్క్లో అయితే ఫుల్ బిజీ. వీళ్ళ ప్రాజెక్ట్ ఇక్కడ ఆర్మీ పబ్లిక్ స్కూల్లో ఏంటంటే చదువు తక్కువ, ప్రాజెక్ట్ ఎక్కువ. వీళ్ళ ప్రాజెక్ట్ వర్క్ అని ఒక 1 week నుంచి అయితే బాగా పరేషాన్ అయితే అయిపోతుంది. ఆ ప్రాజెక్ట్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు. రాత్రి 12 దాకా చేస్తూనే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది. వాళ్ళతో పాటు పంపించేసిద్ది వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్ పిల్లల్ని. ఏపీఎస్ స్కూల్కి అయితే వైట్ బ్లూ ఫ్రాక్, సింపుల్ డ్రెస్, టై ఉండాలి, బెల్ట్ ఉండాలి. ఏపీఎస్కి నీట్ హెయిర్ కట్ ఉండాలి. వాళ్ళని అలాగే నేనైతే పొద్దున్న లేచి ఆమెతో పాటు వీడియో షూట్ చేస్తుంటే ఆమె అయితే పిల్లలు అయితే రెడీ చేస్తుందండి. మంచి హౌస్ వైఫ్ మా స్వాతి గారు. చాలా ట్రై చేస్తున్నాం, కాకపోతే మాకు వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు. ఎవరన్నా మీకు నచ్చితే మా వ్లాగ్స్ కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వాళ్ళ స్కూల్ బ్యాగ్స్ ఇంకా వీళ్ళని రెడీ చేసిన తర్వాత వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెడుతుంది. బ్రేక్ఫాస్ట్ పెట్టేసేసి 7-10 కల్లా ఇక్కడ ఎర్లీగా స్టార్ట్ అయిపోతాయండి స్కూల్స్. 7-10 కల్లా వీళ్ళని రెడీ చేసి బస్సు ఎక్కి చేయాలి. అందుకోసం ఎర్లీ మార్నింగ్ లేవాల్సి వచ్చింది. వీళ్ళ స్కూల్ స్టార్ట్ అయిందంటే ఆమెకు పరేషాన్ స్టార్ట్. పొద్దున్నే లేవాలి. ఎన్ని రోజులు సెలవు అయితే అన్ని రోజులు ఫస్ట్ క్లాస్ నాకు టిఫిన్ కూడా పెట్టకుండా పనుకునే ఉంది. మా బాబు అయితే అతని ప్రాజెక్ట్ వర్క్ చూస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసేసి అతని దోశ తింటూ అయితే స్టార్ట్ చేసేసాడు మా బాబు. మా పాపకైతే మా మిస్సెస్ పెడుతుందండి. ఆమె పెడితే తినిద్ది, లేకపోతే తిందు. ఇంక బాగా నాన్ వెజ్ అంటే ఇష్టం, వెజిటేరియన్ అంటే ఇష్టపడతాం. ఆమెకి వెజిటేరియన్ వచ్చేసి మేము పెట్టాలి, నాన్ వెజ్ వచ్చేసి ఆమె తింటుంది. అలాగే నేను వీడియో షూట్ చేస్తున్నాను. ఏం లేదండి, చాలా రోజులు బట్టి స్కూల్కి వెళ్ళిపోసారు. చాలా గ్యాప్ వచ్చేసేసింది కదా. వీళ్ళ ఎడ్యుకేషన్ కోసం ట్యూషన్స్ పంపించడం కాదండి, ఇంట్లోనే మనీ కొంచెం ఎక్స్ట్రా పే చేసేసి పిల్లలకి ట్యూషన్ అయితే ఇంట్లో పెట్టిస్తున్నాం. ఏపీఎస్ స్కూల్కి వచ్చేసి ఫ్రూట్ మాత్రం కంపల్సరీ, లంచ్ బాక్స్లో ఫ్రూట్ మాత్రం కంపల్సరీ. అక్కడ ఉన్న టీచర్స్ అయితే పక్క లంచ్ బాక్స్ అయితే చెక్ చేస్తారు. అప్కమింగ్ ఆర్మీ కపుల్స్ ఎవరన్నా వస్తే, బాబు పాపలు ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఈ వీడియో. ఎలా ఉంటుంది డ్రెస్సెస్, ఎలా రెడీ అవ్వాలి ఏంటి అనేది మాత్రం కొంచెం నాలెడ్జ్ అయితే వచ్చిందని నేను ఆశిస్తున్నాను. మా వాడైతే తింటా హాయ్ చెప్తున్నాడు. వాళ్ళ బ్యాగ్స్ ఇవన్నీ రెడీ చేసేసిన తర్వాత నేనైతే ఒకసారి కిచెన్లోకి వెళ్ళాను, ఏం చేసిందా ఏంటని. దోశలు పిండి, మా పాప నీళ్ళు పట్టుకుంటుంది వాటర్ బాటిల్లోకి. దోశలు వేసేసి పొద్దున్నే రెడీ చేసేసింది వాళ్ళ కోసం. అయితే రెడీ అయిపోయిన తర్వాత జాన్మీనా వాళ్ళ లంచ్ బాక్స్ రెడీ చేసేసి వాళ్ళ బ్యాగుల్లో అయితే పెట్టేసింది. ఇక్కడ జమ్మూలో అయితే ప్రస్తుతానికి బాగా వర్షాలు పడుతున్నాయండి. మేము వచ్చి ఒక 15 days అవుతుంది. 15 days నుంచి వర్షాలు. అందుకే వాళ్ళకి గొడుగులు,
అండ్ తడవకుండా. వాళ్ళకైతే మంచి ప్రిపరేషన్లో అయితే మా ఆవిడైతే మంచి ప్రిపరేషన్లో ఏమైతే మంచి ఇంపార్టెన్స్ ఇచ్చింది. పిల్లలకి ఏది తక్కువ కాకుండా ఏమీ లేకుండా పంపించాలనేది అయితే ఉండదు. మొత్తం స్మార్ట్గా అయితే పంపించేస్తుంది. మా పాప అయితే ఈ సంవత్సరం ఫస్ట్ క్లాస్కి వెళ్ళింది. ఫస్ట్ క్లాస్లో అంటే ఆర్మీ పబ్లిక్ స్కూల్కి పంపించాలి, లేకపోతే కేవీ ఉంటుంది, కేవీకి అని పంపొచ్చు. మా బాబు అయితే థర్డ్ క్లాస్ అండి. థర్డ్ క్లాసు. ఇక 1 year తర్వాత అతనికి సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇప్పించాలి. ఓకే, వీడియో చేయటం తర్వాత చాలా టైం ఉండదు. కాకపోతే టైం తీసుకుని అయితే ఇలా వాయిస్ ఓవర్ ఇస్తా చాలా కష్టం అవుతుంది. కొంచెం అప్పుడప్పుడు వీడియోస్ వేయటానికి అయితే చాలా ట్రై చేస్తున్నాం. మా పాపకి అయితే రాత్రి జడకి నూనె పెట్టేసినట్టుంది, మెత్తగా ఉండటానికి పెట్టేసి ఆమెకి జడ వేసేసి. మా బాబు అయితే ఆల్రెడీ 3 సంవత్సరాలు బట్టి ఏపీఎస్కి వెళ్తున్నాడు కాబట్టి అతనికి మొత్తం తెలుసు. సాక్స్లు కానీ షూస్ కానీ పాలిష్ కానీ వేసేసుకుంటారు. ఇది నుండి వర్షం పడుతుందని చెప్పాను కదా, మా క్వార్టర్స్ బయట ఉన్న గార్డెన్స్ అయ్యి బయట వాన అయితే పడుతుంది. అందుకే ఇక వాళ్ళని రెడీ చేసి పంపించే విధానంలో అయితే ఉన్నాం. 2 నెలల తర్వాత పిల్లలు వెళ్తుండేసరికి స్కూల్కి వాళ్ళకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఆనందం ఉండేసరికి మా పాపకు అయితే మా ఆవిడ బ్రేక్ఫాస్ట్ పెడుతుంది. ఆమె అయితే సొంతగా అయితే తింది. అలాగే చెప్పాను కదా, షూస్ పాలిష్ చేస్తుంది. ఎందుకులే అమ్మాయి నువ్వు చేయటం, నేను చేస్తానులే, అన్నీ తీసుకున్నాను నేను, నన్ను కూడా ఒక క్లిప్లో యాడ్ చేయమ్మా అంటే అట్లా నన్ను కూడా చూసి అంటే మా ఆవిడ ఫోన్ తీసుకుని నన్ను కూడా షూట్ చేసి వస్తాను, ఆగండి ఇది నేనండి మిస్టర్ రాజు, పిల్లలు పాలిష్ చేస్తున్నాను షూస్. నేను ఏదో కొంచెం నేను కూడా చేద్దాంలే అన్నట్టుగా చేసేసిన తర్వాత ఇక మా బాబుకి అయితే షూస్ వేసేసింది ఆవిడ. అందరూ అనుకుంటారు మిలిటరీ వాళ్ళకి యూట్యూబ్ అవసరమా అని. మేమేదో పెద్దగా ఆశపడి డబ్బులు వస్తాయి అని మాత్రం చేయట్లేదండి. ఒక సరదా అన్నట్టుగా పిల్లలవి వీడియోస్ యూట్యూబ్లో ఉంటాయి అన్న ఒక చిన్న సరదాతో మేము కూడా చేస్తున్నాం. అలాగే కంటిన్యూ అవుతాం. మాకు చిన్న సపోర్ట్ అయితే కావాలండి మీ నుంచి. పెద్దగా నేనేం ఆశించట్లేదు, చిన్న సపోర్ట్. మా వీడియోస్ వచ్చినప్పుడు కొంచెం ఒక లైక్, కామెంట్, కొత్తగా ఎవరైనా ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకోవటం. ఇప్పుడు పెద్దగా సబ్స్క్రైబర్స్ కూడా లేవు. లాస్ట్ అయితే రెడీ అయిపోయిన తర్వాత మా మిస్సెస్ పిల్లలు ఫొటోస్ అందరు కలిసి ఫోటోలు దిగుతా. ఇప్పుడైతే వీళ్ళు ఇక బయటికి వెళ్ళే సమయం వచ్చింది. గొడుగులు తీసుకున్నారు, బయటికి వెళ్తారు. ఇక చాలాసేపు అయితే వెయిట్ చేసాం బస్సు గురించి. బస్సు ఎప్పుడు వచ్చింది? ఇవాళ అయితే బస్సు ఒక 15 minutes లేట్ అయింది. అందరూ అనుకుంటారు టైమే ఉండదు అయితే వీడియోలు చేస్తున్నాడని. కాకపోతే కదా సరదా అండి, అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోవటం, లేకపోతే ఇక మనం చేయగలిగింది ఏం లేదు. బస్ కోసం వెయిట్ చేస్తున్నారు మా కిడ్స్. స్మార్ట్గా ఉన్నారా లేదా ఒక చిన్న కామెంట్ చేయండి. మీ పిల్లలు స్మార్ట్గా ఉన్నారా లేదా అనేది ఒక చిన్న కామెంట్ చేయండి. ఎవరి దాకా వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది నా వీడియోస్ అనేది చిన్న ఇన్ఫర్మేషన్ కావాలండి. పైన ఒక పాప ఉంది, గుజరాతీ పిల్ల, పైనుండి వస్తుంది. వీళ్ళకి కిందకు వచ్చేసారు బస్సు నుంచి. చాలా 2 months తర్వాత స్కూల్కి వెళ్తున్నారు కదా, వాళ్ళకి కూడా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఆఖరికైతే ఇక బస్సు వచ్చే టైం అయిపోయింది. ఇక పైన వాళ్ళు కూడా కిందకు వస్తారు. ఇక వీళ్ళు వచ్చేసిన తర్వాత బస్సు వెళ్ళిపోయి వీళ్ళకి పొద్దున్నే 7:50 నుంచి 2 దాకా అయితే స్కూల్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోద్ది మిలిటరీ స్కూల్ అంటే. డిసిప్లిన్ మస్ట్ బి జరూరీ. డిసిప్లిన్ అయితే చాలా అవసరం. చదువు ఉండకపోయినా మాత్రం డిసిప్లిన్ మాత్రం బాగుండాలి. ఇక్కడ గుజరాతీ ఆవిడ మా పైన క్వార్టర్లో ఉంటారు. వాళ్ళు అందరు పిల్లలు కలిసి బాగా చాలా ఆనందంగా ఉంటారండి. స్కూల్స్ పొద్దున్న వెళ్ళిపోయారంటే 2కి వస్తారు. 2కి వచ్చిన తర్వాత ఇదేనండి మా బస్ వచ్చేసింది. లాస్ట్ ఫైనల్
బస్సులో ఎక్కించేసిన తర్వాత మా మిస్సెస్ ఎక్కించేదాకా మా పాప అయితే బాయ్ చెబుతుంది. అలాగే మీకు కూడా నేను బాయ్ చెప్పబోతున్నాను. బాయ్ అండి. వెల్కమ్ టు రీస్టార్ట్ కపుల్స్. మా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి బ్రదర్, ప్లీజ్, కైండ్లీ రిక్వెస్ట్ బ్రదర్. బాయ్.